9వ అధ్యాయం మొదట ఈశ్వరனுடைய స్వరూపాన్ని దాని పற்றிய ఇంట్రొడక్షన్ చూసాము. அடுத்து శ్రద్ధయిని பற்றி 3வது శ్లోకాల చూసాము. அடுத்து 4 నుండి 10 దాకా ఈశ్వర స్వరూపం అదే మెయిన్ టాపిక్. పరా ప్రకృతి అపరా ప్రకృతి అని 7வது అధ్యాయాలు చూసిందానే ఇక్కడ వచ్చి వేరే టైప్ లో చెప్పారు. ఆ నిమిత్త కారణం, ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణంతో చూసామే. ఆ అవ్యక్తంగా మనకు తోండ్రా నిలయలో ఉండే ఆ బ్రహ్మం అనే దీనిని అనగా ఈ మనకు వ్యక్తంగా మనకు కన్నుకు తెలిసే టైప్ లో ఉండే ఆ మాయా నుంచి ఉరువాన ఈ ప్రకృతి ఈ ఉలగాన్ని పట్టిని అదిని దేవుడుடைய స్వరూపనే. అది వచ్చి సగుణ ఈశ్వరన్ అనగా నిర్గుణం. ఎట్టా ఈశ్వరన్ అదే పరంపొరులే సగుణంగాని నిర్గుణంగాని ఎట్టా ఉన్నాండు అనే దాని పற்றி మనకు మన 4, 5, 6 10 దాకా ఉండే శ్లోకాల్లో అన్నిని చూసుకొచ్చాము. అనగా ఈ లాస్ట్ క్లాస్ లో చూసేప్పుడు ఇది ఎట్టా ఈ వాడు పడచ్చితనాలు దేవుడు వచ్చి అకర్త అభోక్తాగా ఉన్నాడు అనే దానిని చూసాము 9வது శ్లోకాల. అది వచ్చి ఈ వాండుடைய செயல்கள் ఎదినేని వాణ్ణి బంధపడుతుంది, వాడు ఉదాసీనంగా ఉన్నాడు అనే దాన్ని చూసాము. ఉదాసీనం అంటే కండుకోని అక్కరయற்றவனగా అనేక, అదాదు బలంలో అక్కరై లేకుండా இருப்பவன் పోల ఇవ వత్తు అనే ఇది వద్దే ముఖ్యం. అక్కరనే లేకుండా లేదు, అది మాదిరి ఆ వాడి చేతనాలు దానిలో వచ్చి ఒక విధమైన ఆ బలంలో ఒక పట్టు లేకుండా దానిలో వచ్చి ఒక ఈడుబాడు లేకుండా ఆ పట్టు కండిపుగా ఈ బలం నాకు వచ్చే అవ్వాలే అనే ఆ ఫీలింగ్ ఆ ఎన్నం లేకుండా వాడు செயల్ని చేసేండు. దానిలోనే వాడు ఉదాసీనంగా ఉన్నాడే తవర శుద్ధంగా వాడు కండుకోకుండా లేదు అనేదాన్ని దానిలో చూసాము. அடுத்து 10வது శ్లోకాలో వాడు సాక్షి భావంగా ఈశ్వరన్ ఎట్టా ఉన్నాడు అనేదాన్ని చూసాము. దానిలో వచ్చి హేతునా అనేనా ఏం హేతునా అనేనా అనేప్పుడు వాడు ఆత్మగానే ఉండుకుని అన్నికి అధిష్టానంగా సత్సిత్ ఆనందంగా నిత్య బుద్ధ శుద్ధ నిరవయవ అటంతా సర్వగత నిత్య అట అన్ని దిల్కాని ఉండే ఆ దేవుడు ఈశ్వరన్ వచ్చి అధిష్టానంగా ఉండేదానించే ఈ జగత్ ఈ ఉలగమానది విపరివర్తతే అంటే దాని దిల్లో ఆ ఆర్డర్ గా మనం చూసిందాం. ఒక ఆర్డర్ లోని అన్ని అధర్మ్యం అనేది ఇంత చూసాము. ఆ ఆర్డర్ లో అన్ని పోతా ఉంది అనేదానే ఇక్కడ అని ఇచ్చిండారు. ఎట్టా ఒక లైట్ ఉంటది, మన వచ్చి ఆ వెలిచాలని అన్ని పని చేసిండలోను పోనగ చూసాము. సూర్య వెలిచం ఉంటేనే అన్ని సూర్యన్ ఉదిచేపుడుగా అందరు అన్ని జీవరాశులు అన్ని లేవిసి దాని పనుల్ని చేసిందిగా ఆరంభించుతుంది. ఆ ప్రెసెన్స్ ఉండాల్సి ఉంది, ఆ ప్రెసెన్స్ నుంచి అన్ని పనులు నడుతుంది. కాబట్టి ఆ పనుల నుంచి సూర్యునికి ఏ విధమైన సంబంధనో బంధనో ఎదినే దొరకదు. అదే మరి ఈ బ్రహ్మానికి బ్రహ్మనుடைய பிரசன்ஸ் లో ఆ సత్సిత్ దానిடைய సత్తా స్ఫురణాన్ని ఎత్తుకుని ఆ இருப்பு ఉణర్వుని మట్టుం ఎత్తుకుని అన్ని దాని செயల్ని చేస్తుంది. అన్ని ఆ మోషన్ ప్రకృతి சச்சராச்சரம் இயற்கை அந்நிய அசையும் அசையாத பொருட்கள் అన్నినే దీనుடைய మేర్పార్వైలోనే అన్నినే అధ్యక్షేనంట దాని అది సాక్షిగా ఉండుకుని దానిuடைய ప్రెసెన్స్ లో అన్ని జీవరాశులని తోండ్రుతుంది. దాని కారణంగా పెట్టునే హేతునా అనేప్పుడు దీని కారణంతోనే ఈ జగత్ వచ్చి సుట్టి అవుతుంది అనే దాన్ని 10వ శ్లోకాలో చూసాము. అది వద్దు ముఖ్యం, మనకు ఆత్మగానే ఉంది, దానిuடைய ప్రెసెన్స్ మట్టునే ఉంది, అన్ని తోట మాత్రంగానే ఉంది. వచ్చి సత్య మిథ్యా సంబంధనే అనేదాన్ని మన క్లియర్ గా పురించుకుంటున్నాము. ఇదే ముఖ్యమైన టాపిక్.
ఇది పురించుకున్నాముంటే అన్ని ఎప్పుడు సత్యం ఎంచేమో అప్పుడే మనకు ప్రచనే పూరా వచ్చును. ఇది అది వచ్చి సత్యం లేదు, ఇది ఉண்மை లేదు అటానిసి బుద్ధిలో తెలివిగా తెలిసింది అంటే దాన్ని మన వద్దే దాని నుంచి వర్తనో ఒక ఇదో పడవు. ఇప్పుడు ఒక మూలలో పాము కయిరు ఉంది, దాని పాముగా ఎంచేము. పాముగా ఎంచేప్పటికే మనకు ఏమవుతుంది, అన్ని ప్రచనలు మనకు వస్తుంది. అదేది ఆ ఉண்மைని తెలుసుకున్నాముంటే అక్కడ దారనే ఉంది అటనిసి తెలివిగా తెలుసుకున్నాముంటే ఇది వెరుపు వచ్చిందికి వాయిపే లేదు. ఆ బుద్ధిలో తెలివి వచ్చేదే దీని మన ఈ జ్ఞానం. ఇది జ్ఞానంతో పర్పస్ ఏమి, మెయిన్ గా ఆ బుద్ధిలో తెలివి. ఆ తెలివి లేకపోతే ఏమవును అనే దాన్ని పట్టి அடுத்த శ్లోకాలలో చెప్పుకొచ్చారు. ఈ 11వ శ్లోకాల్లో ఉండి ఈ సంసార కారణం ఏమి, ఈ జ్ఞానం తెలానిదే అనే దాన్ని చెప్పబోయారు. அடுத்து అట్ట తెలాకుండా ఉండే మనిషిలు, విధవిధமான మనిషిలు ఎట్టా ఉండారు అది తెలాకుండా అనే దాన్ని పట్టి భక్తర్లుగా ఉండేవాళ్ళు, పామరర్లుగా ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఎట్టా ఉండారు అనే వాళ్ళుடைய వర్ణనేని పற்றி அடுத்து 12లో ఉండి మన చూడపోయాం. 15 దాకా అన్ని శ్లోకాలు విధవిధమైన మనిషిలు ఎట్టా ఉంటారు అనే దానిని చూడబోయాము. చూతాడి 11వ శ్లోకం. ఇదే దీని మన ఏర్కనవే 7వ అధ్యాయాల్లోని 13, 14, 15 వరుసగా అన్ని ఎట్టా ఈ జ్ఞానం ఈశ్వరని పట్టియ జ్ఞానాన్ని క్లియరా పురించుకోని వాళ్ళుடைய నిలమై ఎట్టా ఉంది అనే దానిని 7వ అధ్యాయంలోని మన ఎక్కడమే చూసిండాము. 13లోండి అక్కడ 13, 14, 15 వరుసగా మీరు దానిని రెఫర్స్ ఇస్తుండా, అది రెఫర్స్ ఇస్తున్నారంటే ఈ ఇదిని అదిని ఎట్టా ఒకే మారిపోతా అవుతుంది అనే దాన్ని మన పురించు. అదే విషయాల్ని ఇక్కడ వేరే వార్తల్ని చెప్పి ఇక్కడ మనకు పురించబెట్టారు. సరే 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. ఇల్లో అవజానంతి, అవజానంతి అంటే అవమదిచ్చేరు అని అర్థం. ఏళనం చేసేరు లేకపోతే అవమదిచ్చేరు. అదాவது అవజానంతః అంటే జానంతః అంటే తెలిసి అటని అర్థం. ఇది వచ్చి తెలాకుండా దాని పట్టియ జ్ఞానం లేకుండా ఈ బ్రహ్మం పరంపొరుள் చెప్పేమి దాని పట్టియ అదాది ఈశ్వరన్ ఏమవుతుంది, అదాది మొదటి స్టేజ్ లో దాన్ని ఇరైవన్ అటని చెప్పేము. ఆ ఇరైవన్ని పట్టి ముழுமைగా తెలుసుకోకుండా లేకపోతే నన్ను పట్టియ ఆ జ్ఞానం లేకుండా మొదట మన ఆత్మ అనేము అనగా ఈశ్వరన్ దానియే చెప్పేము. అదే దీనియే அடுத்த స్టేజ్ లో బ్రహ్మం అటాసి చెప్పేము. ఆ స్టెప్ బై స్టెప్ గా ఎట్టా మనని శాస్త్రం ఎత్తుపోతుంది అనే దానిని మన పురించుకోలే. మొదటి స్టేజ్ లో ఏం చేసేము, ఆ నేను అనేదాన్ని ఆ మొదటి 6 అధ్యాయాల నే దోరు ఆత్మ దోరు అనేదాన్ని విளக்கம் చెప్పారు. ఇప్పుడు వచ్చి ఆ ఈశ్వరన్ ఆ దేవుడు అనేది దోరు, దానిuடைய మెయిన్ లక్షణం ఏమి ఆ దీని పట్టి క్లియర్ తెలాని వాళ్ళే అవజానంతి. తెలాని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అవమదిచ్చేరు, దేవుణ్ణి ఎట్టా అవమదిచ్చేరు అనేప్పుడు దానిuடைய ఆ ఇరుపుని తెలుసుకోకుండా ఆ దేవుడు ఉన్నాడు అనే దాన్ని కూడా పురించుకోకుండా ఆ ఆర్డర్లీగా అన్నినేని ఆ నెరిపడి నడుస్తా ఉంది. ఆ ధర్మ నెరిపడి అన్ని ఉండేదానికి ఆ దేవుండే కారణం అనేదాన్ని పురించుకోకుండా దేవుణ్ణి అవమదిచ్చారు. ఏం చేశారు, వాళ్ళ విరుపం పట్టు ఆ మోహానించి మదిమయంగి
వాళ్ళు ఒక సిల సెయల్ని చేసుకుని దల్లోండ వాళ్ళు ఎంచిల బలం రావల అటాడిసి ఎంచేమో ఈ పొరుల అన్నినేని ఎటా ఉంది మనకు ముழுமையான ఇన్బనో లేకపోతే ఒక పాదుగాపో ఇయ్యదు అన్నినే అనిత్యం అనే దాన్ని పురించుకోకుండా నిత్యంగా ఉండే విషయాన్ని ఈ అనిత్యం పైగా తినిచి ఈ ఉలహాలోండి అనిత్యంగా మనకు సంతోషం పాదుగాపు అన్ని రావలే అటాడిసి ఎంచేమో దేవుణ్ణి దానికోసం మట్టునే మొక్కేము. ఈ పుణ్యాలు అన్ని చేసేది ప్రేయర్ చేసేది అన్ని నేని ఒక ఏదో ఒక 2 నిమిషాలు కొంచెం గెల్లి ఒక పోతాని ఇటు ఒక సల్యూట్ ఇస్తే దేవుడికి సాను నించేము. అదే ప్రేయర్. మన ప్రేయర్ ఏమి ఉరిగట పోతాని ఉరిగి కొంచెం ఒక గంట సేపు ఏదో ఒక పూజని చేసి ఇట్లా చేసి పని ముడిచితే అంతే. అదే ప్రేయర్ నించేము. అది ఎట్టా క్వాలిటేటివ్ గుణం అది వచ్చి ఎట్టా కరెక్టా ఉంది, ఏ టైప్ లో దేవుణ్ణి మొక్కాల అనేది ఎంత అళవు అది మేలానదిగా ఉంది అనేది మన పురించుకునేది లేదు. ఉరిగి ఇట్ట మొక్కితే సాను ఏదో 4 పువ్వు వేసి 4 స్తోత్రం చెప్పితే మన మొక్సాము అటనిసి ఎంచేము. మనకా ఎంచుకుంటున్నాము. ఆ ప్రేయర్ కూడా మనకాని మన వద్ద ఏమో పెద్ద ప్రార్థన చేసినట్టుగా మనకు గేపం వచ్చుకుంటుంది. అది మట్టుం ప్రార్థనే లేదు అనేదాన్ని క్లియర్ మన తెలుసుకోలేదు. అదే మరి మనకు ఒక ప్రశ్నలు జాస్తి రాంగా ఏమించాము, ఈ దేవుడి కన్నే లేదా, ఈ దేవుడి ఎన్ని మొక్కినాను మనని తిరిగి కూడా కడెక్కని పార్వైని సూంచుంటుంది అటానిసింతాని ఇష్టానికి మాట్లాడేము. మనకి మంచి బలం వస్తే ఒక మారి దేవుణ్ణి మొక్కేము, బలం సరిగా రాకపోతే దేవుణ్ణి నిందనే చేసిందిగా ఆరంభితనాము. అది అన్ని నేని ఉండకూడదు. అదే దేవుణ్ణి అవమదించేది అనేది. స్వామి తిరిగి శిశుబాలన్ ఎట్టా దేవుణ్ణి మొక్కినాండి. శిశుబాలన్ ఎట్టా మన అర్చన చేసేట్టుగానేని వాండుని దేవుణ్ణి అన్ని విధాలోని అర్చన చేసాండుట. అందుకే నెగటివ్ నిందనే చేసి అర్చనే చేసినాండి అనేట్టుగా చెప్పారు. అట మారి అర్చన చేసి అవమదించారు అనగా వేరే విధాలు ఎట్టా అవమదించారంటే మన ఇష్ట దేవత అటానికి ఒకటిని పెట్టుకుని ఒకటి రామరో కృష్ణరో లేకపోతే భగవతి శక్తి దేవుడో లేకపోతే శివనో ఏదినా విష్ణు నారాయణ ఎత్తినా ఒకటి అదే నారాయణనే రామర్ కృష్ణర్ అటంతా ఉంది కాబట్టి అది కూడా పురించుకోరు. కృష్ణర్టే కృష్ణుని మట్టునే మొక్కుతారు, రామర్టే రామర్ని మొక్కునే మట్టునే. దాని அடுத்த దేవుణ్ణి ఆ ఉరువాని అంచుని కూడా ఆ తిరిగి కూడా చూడకూడదు అనేట్టుగంతా ఆ దిల్లో పట్టు పెట్టుకుంటున్నారు. ఒక స్టేజ్ దాకా అది సరియే కావంటే కొంచెం దినాలు వెనక దాన్ని పురించుకుని దల్లోండి దీనికి அடுத்த స్టెప్ కుడి మన పొయ్యే అవ్వాలి. ఇది మట్టునే దేవుండే కొద ఒక్కటి దేవుడు లేదు, కొద దేవుళ్ళని ఒక్కటిని ఏతుకునేది కూడా లేదు. వాళ్ళు అట్ట మొక్కే వాళ్ళని తప్పుగా చెప్పడం, వాళ్ళని నిందనే చేయడం, వాళ్ళ దేవుణ్ణి నిందనే చేయడం అట్ట మాదిరింత ఉండారు. అట్ట చేసి ఆ పరంపొరుల్ని నిందనే చేసారు. అనకు అడుతు ఈ సగుణ స్వరూపంగా దేవుణ్ణి ఎంచుకుని ఉరువంతో దానికి పూజ ఇచ్చేరు. ఆ పూజ ఇచ్చేప్పుడు దేవుణ్ణి రమ్మనేరు. దేవుడు వచ్చి యాక్చువల్గా అన్ని తావులో నీకమర నెరంజి ఉండేవాణ్ణి ఒక తావులో నువ్వు ఇక్కోండి రా, వైకుండాలో నువ్వు ఉండాలి, నువ్వు రా అటనిసి అనగా ఆ దిల్లో బింబాల పెట్టి మొక్సి నువ్వు పోసరా అటనిసి అంపివేరపడితేవు. అనగా ఏం చేసేము, ఆ దేవుడికి వాళ్ళకి అవయవనే లేదు. నీ కాలుకి సైజ్ కాలు కడిగేందుకు నీళ్ళు ఇచ్చాను, నువ్వు కూండేదానికి సీట్ ఇచ్చాను అటానిసి ఆసనం ఇచ్చేము, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి అటానిసి అన్ని విధాలని ఒక్కొక్కటిని ఆ ఊర్పులాకు కడిగిందుకు అన్ని ఆభరణాలు ఇచ్చింది అవయవం ఉంటేనే అక్కడ అవయవనే లేని వాటికి ఇన్ని పూజ పునస్కారంతా చేసి వాణ్ణి ఆ హయ్యర్ నేచర్ మేలాన ఇయల్బుని దేవుడుடைய మేలాన ఇయల్బుని పురించుకోకుండా వాణ్ణి అన్ని వగలోని మన ఏళనం చేసేట్టుగా అవమర్యాద చేసేట్టుగా ఉందింట. ఇది
ఇట క్లియరా వాండుடைய వాండు వచ్చి నిరవయవం అన్ని తవల నీకమర నెరంజి ఉన్న అనగా అవ్యక్తం తోండ్రా నిలయలో ఉన్నాండు నిర్గుణగ వానికి ఏ గుణాలు లేదు ఇన్ని చదివిసి ఏం చేసేము వాండికి అన్ని విధాలోని మార్చేసేసేము ఇది లేకుండా వాడిని గుణంతో కూడియమనగా ఎంచి దానిలోనే పట్టు పెట్టి దాన్ని ఒక దీన్ని పురించుకుని కొత్త అన్నిని అక్సెప్ట్ చేస్తే అది ప్రాబ్లం లేదు కావంటే ఒకటిని పట్టుకుని కొత్తని నిందనే చేసేది అటాడిసి వచ్చేప్పటికే అక్కడ ప్రச்சனை అవుతుంది. శైవం అంటే వైష్ణవాన్ని తిరిగే చూడకూడదు, ఆ కోయిలు పోకూడదు, ఆ మనిషిలాని చూడకూడదు, వాళ్ళని చూతనేని వెరుతాలే అనేటంతా ఉండేది. ఇట్ట మారింతాని ఉండేదే ఇక్కడ ప్రச்சனை. దీని పురించుకోకుండా ఉండారు అనేదానే ఇక్కడ చెప్పారు. అట్ట ఉండే మనిషిలు మాం అంటే ఎన్నై నన్ను మూడాக అంటే ఇక్కడ அறிவீனர்கள் மூட மனிதர்கள் వాళ్ళు கிளியரா నన్ను பற்றி నావుடைய మేలాన ఆ ఇయల్బుని తెలాకండా నా మేలాన ఇయల్బు ఏమి அடுத்து చెప్పారు மானுசீம் தனும் ஆஸ்ரிதம். அதாவது இது வச்சு மானுசீம் தனும் ஆஸ்ரிதம் மாம் அதாவது மனுஷ உடல் తనుముంట ఉడల్ మానుసీంట మనిద ఉడల్ అర్థం. ఈ మనిషి ఉడల్ని ఆశ్రితం ఈ ఒళ్ళుతో సేరి సార్ந்து ఉండే ఆ తన్మని అడంజిన నన్ను అటాని అర్థం. మానుసీం తనుం ఆశ్రితం. ఇంకొక ఈ వార్తల్ని అన్నినేని మార్చి ఉంది, దాని కరెక్ట్ ఆర్డర్ ని ఎత్తుకురావలే. ఈ సంస్కృత్ శ్లోకాల్లో అన్వయం అంటారు. దాని అన్వయం అంటే శ్లోకాలుடைய వార్తలు వచ్చి అక్కడక్కడ ఉంది, దాని అన్నిని మన అర్థాని కోసం కరెక్ట్ గా దాన్ని మార్చాలే. అది మార్చిన వెనక మన శ్లోకార్థం చూసినా ఉంటే ఈజీగా ఉన్న. ఇప్పుడు వచ్చి ఇక్కడ అవజానంతి మూడాహ అటాని ఎత్తుకున్నా. ఇప్పుడు అరింజని మూడర్లు దోర్ని అరింజని మాం ఎన్నై నన్ను అరింజని ఈ మూడర్లు. నన్ను ఎట్టా అరించుకోలా మానుసీం తనుం ఆశ్రితం. నేను మనిషి ఉడల్ని ధరించిన నన్ను, అదాదు కృష్ణర్గా ఉండే నన్ను, ఈ మనిషి ఉడల్ని ఎత్తుకున్న నన్ను. దేనించి మనిషి ఉడల్ని ఎత్తుకున్నారు? ఈ ధర్మాన్ని జ్ఞానాన్ని రక్షించేందుకోసం. ధర్మం మొట్టే మనం చూసిండాం ఇక 4వ చాప్టర్ లో దేనికోసం దేవుడు పుట్టేరు అవతారం చేసేరు అనేప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఒక్కొక్క యుగాలోని నేను పుట్టేను అని చెప్పినారు. దానే ఇక్కడ మన గెఫాలో పెట్టుకోవాలి. ధర్మ రక్షణాని కోసమని ఈ జ్ఞానాన్ని ఉపదేశం చేసేదానికోసమని కృష్ణుడు వచ్చి అర్జునునికి ఈ అవతారం మూలంగా ఈ జ్ఞానాన్ని జ్ఞాన పుకిసాని ఇచ్చినారు. దానిచే కృష్ణ అవతారాన్ని పూర్ణ అవతారం అంటారు. రాముడు వచ్చి ధర్మాన్ని మట్టునే తనవుడే வாழ்க்கைలో చేస్తుంచినారు. ఇతను వచ్చి ఈ గీதை అనే దానిని ఇచ్చిన దాని నుంచి ఇతన్ని పూర్ణ అవతారం అటాన్స్ కూడా చెప్తారు. ఒళ్ళు ఎత్తిందని దేనికోసం? ఈ ధర్మ రక్షణానికి జ్ఞాన రక్షణానికి కోసం. అట్ట ఎత్తిన ఒళ్ళుని పరం భావం అజానంతః. పరం భావం అంటే மேலான தன்மை, அபாவம் అంటే உயரிய இயல்பு தன்மை இயல்பு. ఆ ఇయల్బుని నావుடைய మమ సెంటర్ లో మమ అనే ఒక వార్త ఉందిగా, మమ పరంభావం అజానతః. என்னுடைய నా పరంభావం మేలాన తన్మని అజానంతః పురించుకోకుండా. ఇంకొక వార్త ఏమి? భూత మహేశ్వరం. భూత మహేశ్వరం అంటే భూత అంటే అన్ని పొరులు, ఈ ఉయిరినాల అన్నినేని, ఆ భూతాలని అన్నిటినేని మహా ఈశ్వరం, ఆ మేలాన ఇరైవన్గా ఉండేవాడిని. అన్నిని కంట్రోల్ చేసి ఉండేవాడి ఆ ఇరైవన్ కడవుల్ అటనేవిగా ఈశ్వరన్. ఈశ్వరన్ అంటే అన్ని పొరుల్ని తన కట్టుపాడులో పెట్టుకుండేవాడి.
ఇరైవన్గా అని చెప్పచ్చు. లేకపోతే దానికినా పైగా నిలైకి పోయేప్పుడు పక్వం మనసు ఇంకా పక్వం ఇప్పుడు అన్ని నేని ఆ అధిష్టానంగా ఉండే మహేశ్వరం అంటే అన్ని నేని தன்னுடைய சத்தா ஸ்வரூபானி இச்சி స్ఫురణాన్ని ఇరుపు ఉణర్వుని అధిష్టానంగా పెట్టుకు అన్నినేని తోట్రంగా విளங்குతుంది. ఆ ఇరుపుని ఇచ్చే మూలంగా అన్నిని తన కట్టుపాడులో పెట్టుకుండేవాండు. ఈశ్వరం అంటనేని తన్నుடைய వసాల పెట్టుకుండేవాండు అని అర్థం. వాండు లేకుండా ఆ பொருட்கள் ఎదినేని ఆ పొరుల్గా ఉండిందిగే వెళ్ళవదు. ఆ ఇరుపు ఇత్తనేగా ఆ పొరుల్గా ఉండింది వెళ్ళవును. అట్ట ఆ ఆత్మాని అన్నికిని ఆత్మగా అంతర్యామిగా ఉండే ఆ మేలాన ఇరైవన్ అట్ట ఉండేవాండు. ఆ భావాన్ని ఒక్కటినేని తెలాకుండా ఏం చేశారు, నన్ను మాం అవజానంతి నన్ను అందరు అవమదించారు. ఇప్పుడు ఇంకోత్ర సూత ఈ బుక్ లో ఉండట్టుగా చెప్పాను. భూత మహేశ్వరం. భూత మహేశ్వరం అంటే అన్ని పొరుల్ని ఆ ఇరైవన్గా అంతర్యామిగా అన్ని పొరుల్ని ఆత్మగా ఉండే மேலான இறைவன் மம பரம்பாவம் என்னுடைய பரம்பாவம் అంటే మేలాన ఆ ఇయల్బుని అన్నిహినాని నుట్పంగా ఉండే, నుట్పంగా అంటే నుణుక్కంగా సూక్ష్మంగా అన్నికి మేల్గా పరం అంటే ఆ ఇరుపు ఉணர்வுగా మాత్రం అది కన్నుకే తెలాదు. ఈ புலன்களுக்கு మనసుకు ఎట్టాద ఆ ఒక నిలై ఆ మేలాన నిలై అని అజాన అట ఉండే మమ అంటే ఎన్నుடைய మేలాన నిలైని భూత మహేశ్వరంగా ఉండే నా ఆ మేలాన నిలైని అజానంతగా తెలాకండా ఈ ఈ మూఢ మనిదர்கள் அறிவு లేని వాళ్ళు, వివేక బుద్ధి లేని వాళ్ళు, ఏది నిత్యం ఏది అనిత్యం, ఏది ఆత్మ అనాత్మ, ఏది ఎప్పుడు ఉన్ను, ఏది వచ్చి ధర్మం ఏది అధర్మం, ఇది ఇంత క్లియరా తెలాని వాళ్ళే, బుద్ధిలో తెలివు లేని వాళ్ళే. అట్ట ఉండే ఈ మూడర్లు ఏం చేసేది, మానసి తను ఆశ్రితం మాం ఈ மனுஷ உடல் எத்துண்டே నన్ను ఈ మనిద ఉడల్ని దేనికోసం ఎత్తిండారు, ధర్మానికి జ్ఞానాన్ని రక్షణం చేసి పాదుగాతింది కోసరం. ఈ ఒళ్ళుని ఉదవితో செயல் చేసేప్పుడు నన్ను ఇయర్కేగానే ఎప్పుడు ఉండేవాండు శుద్ధ బుద్ధ సుతంద్ర అటాని సింత ఎంచకుండా ఏమించేము వాణ్ణి లిమిటెడ్ గా ఒక ఉరువంతో ఉండేవాళ్ళు. కృష్ణర్ రామర్ శివన్ అటనిసి తని మనిదిగా ఆ தேவன்கா இறைவன்கா இஷ்ட தேவன்கா மணி ఎంచేమే తవర వాండుடைய మేలాన ఆ తన్మని పురించుకునేది లేదు. అట్ట పురించుకోపోతే వాళ్ళు தொடர்ந்து ఆ దేవుణ్ణి అవమదించుకుంటా ఉండేదానించి వాణ్ణి క్లియర్ పురించుకోకుండా ఆ ఆర్డర్లీగా செயல்పడపోతే ఏమవుతుంది, వాళ్ళు వచ్చి ఆ దేవుణ్ణి అవమర్యాద చేసిన దానించి వాళ్ళు దుర్భాగ్యశాలిగా అవితురు. వాళ్ళు అటంటే ఏమి దుర్భాగ్యశాలి అంటే వాళ్ళు అழிంచిపోతురు. వాళ్ళ నుంచి దీన్ని పురించుకున్నాడా పోతే వాడు ఆ మేలాన నిలని అடைஞ்சிందుకు వెళ్ళవదు అనేది ఇక్కడ చెప్పారు. ఇంకొకరు చెప్పే భూత మహేశ్వరం రెండవది లైన్ లో కడేసి వార్த்தை భూత మహేశ్వరం అనేప్పుడు అన్ని పొరుల్ని ఈ ఇறைவன் ఆత్మ అదాவது ఇறைவன் అనే అన్ని పొరులునే ఈ పరంపొరులే అనే ఇறைவனே అనే ఒక ఎన్నం మొదటి స్టేజ్ లో అన్నిని ఇறைవన్గా చూసేది అనగా పక్వ పడంగా అన్నికి అధిష్టానంగా ఉండే ఆ ఆత్మ బ్రహ్మంగా ఉండేది అనే దానిని మన పూరించుకోలే. నోట ఈశ్వరన్ అనేది దేనికోసం చెప్పేము అంటే డైరెక్ట్ నిర్గుణ బ్రహ్మ అని చెప్తే అందరి నుంచి పురించుకుందుకు
వెళ్ళవదు. దానించే రెండుని సైడ్ బై సైడ్ గా சங்கரர் செப்புகொச்சேரு. ఒక மேலான டைரக்டா இறைவன் పరంపొరుల్ బ్రహ్మం నిర్గుణ చైతన్యనే ఉంది అటాని చెప్పుతే అందరి నుంచి పురించుకుందు వెళ్ళదు. ఆ పక్వం వాళ్ళకి ఉండదు అనే దాని ఏం చేసేరు, కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ గా మనని ఎత్తుపోయేరు. ఈ భూత మహేశ్వరం అనేప్పటికి అన్ని పొరుల్గాని ఇறைவன்గా ఉండేవాండు వాండు. ఏమి అదిని తవిர మమ பரம்பாவம் இட்ட உண்டே நாவுடைய மேலான பாவம் ஹையர் நேச்சர் மேலான అయ్యల్బుని అజానంతః పురించుకోకుండా ఈ మూడర్లు ఈ అవివేకిలు క్లియర్ ధర్మ ఏమి అధర్మ ఏమి నిత్యం ఏమి అనిత్యం ఏమి ఇదింత తెలాని వాళ్ళు కానీ పురించుకోని వాళ్ళు ఏం చేసేది, నన్ను నన్ను పురించుకోకుండా ఈ మూడర్లు ఏం చేసేది, మాం నన్ను ఎన్నై మానుసీం తనుం ఆశ్రితం ఎట్టా ఉండే నేను ఈ ఒళ్ళుని మనస ఒళ్ళుని తరిచున్నాడు సార్ந்து వాళ్ళకి హెల్ప్ చేసేదానికి నేను వచ్చిందా అవతారం ఎత్తి అట్ట ఉండే నన్ను అవజానంతి నన్ను అవమదిచేరు అట అనేసి అర్థం. ఈ శ్లోక తాత్పర్యం ఇదే. ఇప్పుడు దేవుడికే ఈ నిలమంట దేవుడే ఏం చెప్పారు, నన్ను పురించుకోకుండా నన్ను అవమదిచేరు. ఇప్పుడు வாழ்க்கைలో మన అన్ని ఇదిలోని ఏం చేసేవు, నన్ను పురించుకుంటున్నావే అట అనేసి అండర్స్టాండింగ్ అనేది ఎంత ముఖ్యం అనేదాన్ని దీని మూలంగా మన పురించుకోవచ్చు. అదావదు దేవుణ్ణే పురించుకుందుకు మన నుంచి వెళ్ళవలేదు అనేప్పుడు అటు మనుషులందరూ మనని పురించుకోవాలని ఎంచేది ఎట్ట వెళ్ళవును, అందరే వాళ్ళ పక్కు వాళ్ళనే ఉండారు, అన్ని అందరూ పురించుకుంటారు అనేది వెళ్ళవదు. అది మన కొంచెం కొంచెంగా అని అది స్టెప్ బై స్టెప్ గా మన అంత அளவுக்கு నడుచుకోగానే వాళ్ళు మనని పురించుకుందుకు వెళ్ళవును. దాని వరకు అది నడాదు అనేదాన్ని మన తెలుసుకోలే. దీనిలో ఇంకోటి మన వచ్చి లైఫ్ లో వచ్చి ఏమి వెతికేమో ఆ సెక్యూరిటీ అంటే పాదుకాపు, ఆనందం, ఆ హ్యాపీనెస్, సంతోషం, పెర్మనెంట్ ఒక ఆ నిరంతరమైన ఒక సుఖాన్ని మన ఎదురు చూసేము. కావంటే ఇది ఒకటినే దీనిలో వచ్చిందుకు వాய்ப்பு లేదు. ఈ ఉలహాన్ని డిపెండ్ చేసి సార్ந்து ఉంటే కండిపుగా అది మన నుంచి అడంజిందుకు వెళ్ళవదు అనేదాన్ని గడిచిపోయేది. ఎప్పుడు వచ్చి ఆ మేలాన నేచర్ ఇறைவனுடைய ఈ ఉలహం అనేది దేవుడుடைய కీలాన నేచర్, ఆ సగుణంగా ఉండేదే ఉలహంగా మారింది అట అనేప్పుడు ఆ నిర్గుణ స్వరూపాన్ని మన తెలంగాణే దేనికంటే నిర్గుణ స్వరూపం మారకంటే ఎప్పుడు ఉండేది. ఈ సగుణ స్వరూపం మారుకుంటానే ఉన్ను, దానిలో ప్రచన వచ్చుకుంటానే ఉన్ను. దానికి అడిக்கடி పరమార్థానంద స్వామి చెప్పే ఉదాహరణం వచ్చి ఇది ఉందిగా ప్లైవుడ్ లో చేసిన ఇది థెర్మోకోల్ అట్ట అదిలో ఒక చార్ మారి ఒక చేసి పెట్టిండారంటే దానిలో పోయి మన కుండిలోన ఆ కుంట ఏమవును ప్రచననే అది వచ్చి మనని తాళుకునే అలవుకు దానికి ఆ చార్ వచ్చి వెయిట్ గా లేదు. మన వెయిట్ ని తాళే అలవు దానికి వెయిట్ లేదు. అదే మరి ఈ అనిత్యంగా ఉండే ఈ ఉలకాన్ని మన సార్ந்து ఉంటే మనకు ప్రచననే వచ్చును. దానికి మన దేని సార్ந்து ఉండాలి, ఆ దేవుడుடைய హయ్యర్ నేచర్ ని సార్ந்து ఉండాలనే తவிர దానిடைய లోయర్ నేచర్ கீழான நிலை ఆ సగుణ ఇయల్బుని మన పట్టకూడదు, సార్ந்து ఉండకూడదు. అట్ట మన ఉయర్ந்த நிலைని సార్ந்து ఉండగా మనకు ఈ పాదుకాపు ఇది ఇంతని బాగా మనకు వచ్చును. ఆనందం ఎప్పుడు అది మారదిగా ఇదే అనేది తెలివిగా మనం పురించుకున్నా ఉంటే మనకు మన మనస్సులో ఆ తెలివి అనేది ఇంకా కొంచెం డెవలప్ అవునే వచ్చినే తవిర దానిలో మాற்றம் ఉండేందుకు వాய்ப்பு లేదు. ఆ విద్యాసం మనకు తెలాలే. అట్లా ఆ విద్యాసం తెలాకుండా ఉండేదాకా
మన ఈ ఉలహాన్ని సార్ந்து ఉండేదాకా, ఆ ఉలహాలోండి సంతోషం పాదుకాపు అన్నిని మన ఎదురు చూసేదాకా మనకు ఖండిపుగా ఆ ప్రச்சனை అనేది ఉండనే చేసిన అనేదాన్ని మన పురించుకోలే. అదే ఈ సత్తా స్ఫురణంగా ఉండే ఆ மேலான நிர்குண நித்திய சுத்த புத்த చైతన్యమే నా ఉడయ ఉన్మయాన మేలాన ఇయల్బు అనేదాన్ని నేను పురించుకునేప్పుడు నేను ఏం చేసేను, మొదట సగుణాలోండి నిర్గుణానికి పోయే లోయర్ నేచర్ ఆ ఫైనైట్ ఇయల్బులోండి మనం కొంచెం కొంచెంగాని మేలాన నిలకి పోయేము. మొట్ట దేవుణ్ణి డిపెండ్ చేసి మన வாழ்க்கைని అమర్చుకుంటున్నాము అనక సెల్ఫ్ డిపెండెన్స్ కు పోయేము. ఆ ఈశ్వర అది కూడా అన్నినేని ఆ ఒకే తత్వనే అనేదాన్ని పురించుకుంటున్నాము. ఇక్కడ జీవన్ ఆత్మాన్సి తనిగా ఒకటి లేదు, ఈశ్వరన్సి తనిగా ఒకటి లేదు, ఉలహంసి తనిగా ఒకటి లేదు. అన్నినేని ఆ పరంపరులనుடைய వేరు వేరు வெளிப்பாడే అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఎట్టా వచ్చి ఈ నీలే సముద్రం గాని, దానిలో వచ్చే అలైகள் కానీ, దానిలో వచ్చే నురైలు నీరు కుమిలిలు అన్నినేని ఆ నీలే. ఎట్లా ఆభరణం ఆ తంగనే అన్ని విధ ఆభరణంగాలు గాని ఉంది అనేదాన్ని పురించుకుంటున్నాము. అదే మరి ఈ బ్రహ్మనే జీవన్ గాని, ఈశ్వరన్ గాని, ఉలహం గాని తోట్ర మాత్రాల ఉంది అనే ఆ తత్వాన్ని మన పురించుకోంగా కొంచెం కొంచెం గాని ఈ లిమిటెడ్ ఫైనైట్ ఆ ఎల్లెక్కు ఉట్పట్ట తన్మైలో ఉండే దీని అన్నిని మన ఉడిసిందుకు ఆరంభిస్తుంది. దానిలో వచ్చి ఒక తెలివి వచ్చిందుకు ఆరంభిస్తుంది మనకు. అదే ఈ ஞானத்தினுடைய ముఖ్యமான பயன். ఈ ஞானம் దీనికే వద్దే ముఖ్యం. దాన్ని తిరిగి అన్ని ఇంకా కడేసిదాకా దీన్ని చెప్పుకునే వస్తురు. ఎడైలో ఈ ஞானத்தினுடைய మహిమై, ఈ సంసారానికి కారణం ఈ జ్ఞానం తెలుసుకోలే మన క్లియరా తెలాని దానించే ఆ తెలాని దానించి వచ్చే ప్రச்சனைని ఈ జ్ఞానం బాగా పురించేప్పుడు అది క్లియర్ అవును అనే ఆ తెలివుకు మన ఉచితము అనేదానే చెప్పారు. చూతాడి அடுத்து 12வது శ్లోకం. మోగాసా మోగ కర్మాణః మోగ జ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోగాసా మోగ కర్మాణః మోగ జ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోగ ఆసా మోగ కర్మాణః మోగ జ్ఞానాః విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. దీనిలో వ్యత్యాసం చూడ. మోగ 4வது గా మోగ ఆస అనేదానికి మోహ హ వస్తే అది వచ్చి మది మయకం. మనసులో ఒక కుళప్పం మయకం, ఆ అరివు మయకం అనేది మోహ. హ హరి అనేది ఇంత చెప్పేమిగా ఆ హ వస్తే మోహ మోహిని అట అనిస్తా ఇచ్చారు. ఆ మోహ అంటే అరివు మయకం అర్థం. మొదట మోగ అంటే 4வது గాది మోగాస అంటే ఇక్కడ ఏం అర్థం అంటే మోగ అంటే వీణాన యూస్లెస్ అర్థం, భయనట్ర సారమట్ర నిష్ఫలం. సంస్కృతలో వేరే వార్త అంటే నిష్ఫలం భయనట్ర అట అనేసి అర్థం. ఏ విధమైన సారం అట్ర ఎదిని ఉరుపడగండా అడే అట చెప్పేరిగా ఆ ఇదే మోగ ఆస మోగ కర్మాణః మోగ ஞானாக விசேதசக. அதாவது இதுல வச்சு இச்சாசக்தி, கிரியாசக்தி, ஞான சக்தி, దేవుడుடைய శక్తి 3 శక్తులు ఉండేగా దానుடைய విளக்கம் ఇక్కడ వచ్చేట్టుగా చూడొచ్చువన. అదావదు మన జ్ఞాన ఒక செயல் నడాలి అంటే, ఒక మనిదన్ వచ్చి ఒక செயல் చెయ్యాలంటే ఏ విషయంగా ఉంటనాலும் దాని పற்றிய ஞானம் ఉండాలి. అది వచ్చి ஞான சக்தி.
ఆ జ్ఞానం ఉంటే దాని పట్రి ఒక విరుపం వచ్చును, అది ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి ఆ విరుపం వచ్చేప్పటికి దాని మన చేసిందుకు ఆరంభించుతాం. మోట జ్ఞానం ఉండాలే, జ్ఞానానికి ఇచ్చై అనేది అవుతుంది, ఆ విరుపా నుంచి செயல் అనేది అవుతుంది. ఈ జ్ఞానం లేకుండా మన విరుపనో செயலோ చేసినాముంటే అది సరియాన బలాన్ని మనకు ఇయ్యదు. జ్ఞానం తెలివి ఉండి మన ఏ செயல் చేసినాலும் అది వచ్చి బాగా సక్సెస్ఫుల్ అవును. ఈ దాని పట్ల ముழுமையான జ్ఞానం ఏ విషయంగా ఉంటనాலும் మొదట దాన్ని బాగా తెలుసుకోలే. మోట ఇప్పుడు డాక్టర్ అంటే డాక్టర్ గా బాగా ఆ ఎంపీబీఎస్ బాగా చదివి ఆ జ్ఞానాన్ని క్లియర్ అంటే తెలుసు, ఆ డయాగ్నాసిస్ అనేవి ఆ ఏమి నొప్పి అనే దాన్ని క్లియర్ తెలివిగా వండి ఆ డాక్టర్ పురించుకుంటేనే దానికి ఉండే మందుని ఇచ్చిందుకు వెళ్ళవును. అది లేకుండా ఆ డయాగ్నోసిస్ కరెక్ట్ లేకపోతే, డయాగ్నోసిస్ ఉంటే దాన్ని ఆరించుకునేది ఏం నొప్పి వాడి ఆ నోయాలికి ఆ పేషెంట్ కి ఏ నొప్పి వచ్చింది అనే దాన్ని మన పురించుకుందుకు ఏం చెయ్యాలి, మొదట వండి దాని పట్ల నాలెడ్జ్ వండికి ఆ జ్ఞానం ఉండాలి. అదే జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి ఉంటేనే వాడు దాన్ని క్యూర్ చేసింది, దాన్ని తీర్వు ఇచ్చింది, సొల్యూషన్ కి ఒక ఏం చెయ్యాలే అట అనే దాన్ని వాడు ఎత్తి చేస్తున్నా. ఇదే ఇక్కడ మన బాగా పురించుకోవాల్సింది జ్ఞానశక్తి. ఇప్పుడు మనవుடைய గోల్ లక్ష్యం ఏమి అనే దాన్ని మొదట మనకు తెలాలే. లక్ష్యం వచ్చి క్లియరా లేకపోతే మన செயல் అన్నినేని భయనట్టుగా అవుసును. మన అట ఒక క్లియర్ మనవుடைய లక్ష్యాలో ఒక ఉறுதிతోని ఒక క్లారిటీ తెలివుని లేకుండా ఏం செயல் చేసినాலும் అది వచ్చి భయనట్టుగా పోయి ముడించును అనేదానే ఈ శ్లోకం మూలంగా మనకు చెప్పారు. ఈ 12లోని విధవిధமான பக்தர்లు మనిదర్లని పற்றி వర్ణனை ఇచ్చారు. ఇదిలో 12வது శ్లోకాలో అభక్తర్ అదావదు భక్తి లేని వాళ్ళు ఎట్టా ఉంట్రు అనేదాన్ని చెప్పారు. அடுத்து 13లోని 15 దాకా భక్తర్ల ఎట్టా ఉండాలి, వాళ్ళ భక్తి ఎట్టా ఉన్నా అనే దాన్ని పట్టి 13లోని చెప్పుకొచ్చారు సుతాడి. ఇక్కడ మోగ ఆశ అంటే వీణాన ఆశై, భయం లేని ఆశ. அடுத்து மோக கர்மானக, மோக கர்மானக అంటే వీణాన செயல். అదావదు ఇక్కడ మోగ ఆశ అనేప్పటికి మనస్సులో వాళ్ళు ఎట్టా ఆశ అనేది ఉత్పత్తి అవుతుంది అనేదాన్ని చెప్పారు. అది ఎట్టా అవుతుంది, మోగ జ్ఞానాగా ఈ వీణాన அறிவு జ్ఞానం వచ్చి தேவலேனி பயனற்ற ஞானாலு కచ్చా బిచాలి దోర్తన గాసిప్ అనేవిగా వేరే వేరే దీని వినిసి సంబంధం లేనిదేని తాని మాట్లాడేప్పుడు మనసులో தேவலேனி ఎన్నాళ్ళు ఏకపట్ట వచ్చును. అట్ట தேவலேని ఎన్నాళ్ళు అంగట ఇది బాందింట, ఈ అంగట ఇది బాందింట అట్ట మారియే మాట్లాడే మనుషులతో మన పழకి ఇప్పుడు ఏమవుతుంది, దాని పట్టియ ఒక అరివే మనకు అవుతుంది. అటానెప్పుడు ఆ జ్ఞానాన్ని పట్టి మనం ఏం చేస్తాం, దల్లో ఆశై మనకు ఉరువవుతుంది. அடுத்த దానిపై తీయాల లేకపోతే దాని బట్టి ఏం చేయాల అట్ట మారి యోసనలే ఆ క్రిயை ఆ భయనట్ర செயலை మన చేసిందుకు ఆరంభించటం. అదే ఇక్కడ చెప్పేది మోగ ఆశ. మోగ అంటే వీణాన, వీణాన అంటే భయనట్ర ఆ భయం లేని ఆశలు. ఆ ఆశల నుంచి మోగ కర్మానగ భయనట్టు செயல் వచ్చి ఆ தேவலேని ఆశలు ఉన్నదంటే தேவலேని செயல்லே சேர்த்துவோம். మోగ జ్ఞానాக దాని నుంచి భయం లేని அறிவு ఉండేవాళ్ళు వాళ్ళుடைய அறிవుని భయం లేకుండా సకావుతుంది. బాగా మంచి జ్ఞానం ఉంటేనేగా ఆ మంచి செயలును మంచి ఇదిలో ఇంట్రెస్ట్ అనేది ఉరువవును. నా లక్ష్యం ఇదే అనేసి వాళ్ళు క్లియర్
తెలాకుండా ఏది నుంచి ఏది నిత్యమైన పొరుల్ దేని పట్రి మన ఆశపడాలి అనేది ఇంత దానిలో బుద్ధికి ఒక క్లారిటీ లేదే. ఈ మోఘ జ్ఞానాహ, ఈ జ్ఞానం ఎక్కడ వచ్చును? బుద్ధిలో వచ్చును. ఆ బుద్ధిలో తెలివి లేకపోతే ఈ ఆ మనస్సులో మన చూసిందా మీకు కఠోపనిషత్తులో ఆ రథ కల్పనే అటానిసి ఏర్కనవే నేను చెప్పిందాను మీకు. ఆ రథ ఈ ఒళ్ళే రథం, రథం అంటే తేరు మారి ఈ పులన్ల అన్నిని గుర్రాలు, ఈ మనస్సు వచ్చి ఆ గుర్రాన్ని పట్టే ఆ దార కటివాలం అనగా కటివాలం, ఈ బుద్ధి వచ్చి సారథి, కోటే సారథి, రోగ యజమాన నిజీవాత్మ కూనాండ్. ఈ కర్పణೆ మూలంగా మన ఇది చేసేప్పటికి ఈ బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధిలో తెలివి, బుద్ధికి ఏం కావాలే కరెక్ట్ ఈ సారథికి ఎక్కడ పోవలే ఎట్టా పోవలే అనేది ఇంత క్లియర్ గా తెలితేనే ఆ రూట్ లో కరెక్ట్ ఆ పాதைలో కరెక్ట్ తొడపోయి ఈ జీవాత్మాని ఉడుసు. యజమానన్ మధురైకి పోవలే అన్నంట, రాజవాళయంలోండి మధురైకి పోవలే అతని చెప్పేండు అంటే ఆ అక్కోండి ఆ మధురైకి పోయేదానికి ఏ రూట్ లో వండవాటి అట్టాకుడి తెంగాసికి దాకా అట్టాకుడి పోయినాడంటే ఏం ప్రయోజనం? కరెక్ట్ దోవలో ఏ తావుకు పోవలే ఎట్టా దోవలో పోవలే అన్నినేని తెలిసిన వాడు సారథిగా ఉంటేనే ఆ పయనం మంచి విధాలో ఆ మంచిగా ఆ కుదురల్ని హ్యాండిల్ చేసిందని క్లియర్ గా తెలాలే. అదే మారియే ఇక్కడ వచ్చి ఇదే వీటికి వచ్చి అన్ని వీణుగా ఉన్నది భయనట్ర ఎన్నాళ్ళు భయనట్ర నాలెడ్జ్ ఉన్నది. ఈ కన్నుని ఎట్టా ఉపయోగించాలా, దేనికి ఉపయోగించాలా, ఈ చెవిని దేనికి ఉపయోగించాలా, అన్ని పులన్లన్నీ ఎట్టా మన కరెక్టా పెట్టుకోలే, దేనికి ఆశపడాలి అనేది ఇంత ఆ తెలివింతా ఈ బుద్ధిలో ఉంటేనే, దాని పట్ల జ్ఞానం సరిగ్గా ఉంటేనే అన్నిని వాడు కరెక్టా చేసును. అదే ఇక్కడ దీని ఈ వార్తల మూలంగా చెప్పారు. అంటే విచేతసహ అంటే విచేతసహ అంటే ఆ నా మంచిది శర్బరదిని రెండుని పిరిచి చూసే ఆ వలిమేని ఇళందిన వాళ్ళే. చేతసహ అంటే మనసుని అర్థం, విచేతసహ అంటే ఆ వివేక బుద్ధి లేని వాళ్ళే, బుద్ధి అట్రవల్గా ఉండేవాళ్ళే. చేతసహ అంటే ఇక్కడ అంతఃకరణం బుద్ధి మనసు అని చెప్పుకోవచ్చు. అదిలో వచ్చి ఆ మంచిది చెడ్డదిని పిరిచి పురించుకోని వాళ్ళే విచేతసహ. దేనింటే వాళ్ళు అట్ట ఉండే వాళ్ళే ఈ ఏమవేరు మోగ జ్ఞానాహ మోగ ఆశాహ మోగ కర్మానహాహ అవితున్నారు. వాళ్ళకి క్లియర్ పురించని దానించి, వాళ్ళ జ్ఞాన తెలివి లేని దానించి, ఆ బుద్ధి లేని దానించి వాళ్ళు ఏం చేశారు? కరెక్ట్ దోవలో పోకుండా ఎట్టా వేరు அடுத்த లైన్ పెరుసుండా రాక్షసీం ఆసురీం చ ఏవ ప్రకృతిం. ప్రకృతిం అంటే స్వభావం, ఆ తన్మిని ఆ ఇయల్బులాని. ఏ ఇయల్బులాని? రాక్షసీం. రాక్షసీం అంటే సెల్ఫిష్ గా రజో గుణాలు ఉండే వాళ్ళని రాక్షసి అంటే తోడతో మన పురాణాల కథలంతా చూసిందాము. ఆ రాక్షసరులంతా ఎట్టా ఉంటరు? రెండు కొంబు పెట్టుకుని అట్టతా ఉంటారా? అసురరులంతా ఎట్టా ఉంటారు? పెద్ద జైజాంటిగా ఆ ఉరువం అట ఉంటరు అట్ట అనిసిందా లేదు. ఇక్కడ వచ్చి ఆ గుణం ఉండేవాళ్ళే అనేదాన్ని మన పురించుకోలే. రాక్షసీం అంటే వాళ్ళు వచ్చి రజో గుణం ఉండేవాళ్ళు, ఆసురీం అంటే వాళ్ళు తమో గుణం ఉండేవాళ్ళే. రజోగుణం ఉండే వాళ్ళు వచ్చి సెల్ఫిష్ గా ఉంటారు, సుయనలంగానే ఉంటారు. ఇంకోరుடைய నన్మైనయో దీనో ఎదీనే వాళ్ళకి ఎంచి చూసింది కూడా టైం ఉండదు. తన ఇది సరిగా ఉందా అది మొత్తం సూతేసాను అట్ట ఉండేవాళ్ళు రాక్షసీం. ఆసురీం అనేప్పటికి వాళ్ళు ఎట్టా ఉంటారు? వాళ్ళు వచ్చి ఈ బుక్ లోనే వేసింది, మీరు అది నేను అంపిన ఫోటోని చూస్తే మీకు క్లియర్ గా తెలుసును. వాళ్ళు వచ్చి అసురతన్మై ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి వీళ్ళు నాని సెల్ఫ్ సుయనల మట్టునే ఇంకొకరు గెడుదలు ఉద్దేశించారు. వాళ్ళ దోవలు దొరన కురుకొస్తే వాళ్ళని మట్టునే వాళ్ళు ఆ తడైగా ఉండే వాళ్ళతో కోపపడుతురు. దాన్ని ఇది చేసి తనకి ఏం సాధంగా ఉందో దాన్ని చేసుకుపోతా ఉంటారు. వీరు అసుర గుణాలు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేడిగా వెట్టు కొల్లు తల్లు అటనిసి అందరినీ
సంపింది కూడా యోసించరు. వాళ్ళకి ఇదెల్ల ఏది కురుక వచ్చినాலும் దాన్ని సంపిందిగో దొంగలించిందిగో అన్నిటినేని రెడీగా ఉండేవాళ్ళు. అట్ట ఉండేవాళ్ళు అసుర బుద్ధి ఉండేవాళ్ళు, వాళ్ళు తమో గుణాలు ఉండేవాళ్ళు. ఇట్ట ఉండే ఈ తన్మైని ஸ்ருதாக అంట ஆஸ்ரிதாக దాన్ని సార్ந்து వాళ్ళ ఇయల్బు ఉన్ను. మోహినీం అంటే మదిమయకం అర్థం. మోహం అంటే ఆ అరివు మయకం. ఇక్కడ వచ్చి ఈ వీళ్ళు రెండుగురు ఈ రాక్షసీం ఆసురీం అంటారు. ఆ రాక్షసరులని ఆసురిని ఆ తన్మైని அதாவது மோகினிம்ட்ட தன்னை வாழ்வாள்கா ஏமாத்துக்குனி அறிவு లేకుండా ఆ அறிவு మయక్కం అవి తనకు తానే ఏమాతుకుని చేసేది సరియే అటనేసి వాళ్ళుగా ఒక ఫిక్సేషన్ ఒక తీర్మానానికి వచ్చుకుని ఏం చేశారు, ఈ ఇయర్కైని పూరా ఈ తన ఈ రాక్షసి రాక్షస ఆసుర ఆ స్వభావాలో సార్ந்து వాళ్ళు ఉండిందుకు ఆరంభించినారు. అదే ఇక్కడ మన ఆ అழிவுக்கு కారణంగా ఉంది. ఈ విషయాలే ఈ మనిదరులుடைய అழிவு కారణంగా ఉంది. వాళ్ళు వచ్చి ఆ నేచర్ ఉண்மை దేవునుடைய ఉண்மையான ఆ ఇయల్బుని తన్మైని పురించుకోకుండా ఆ జ్ఞానం లేని దానించి తేవలేని దిల్లో పూర మనస్సు అదల్లో పోయి మాట్టుకుంటుంది. ఆ தேவலதேని வீணான பயனற்ற செயல்ని చేసేప్పుడు అదే ముఖ్యం, అదే మేలానది అటాన్ని సెంచి ఉయర్వానది అటాన్ని సెంచి వాళ్ళు చేసేప్పుడు వాళ్ళ அறிவு வீணవుతుంది, వాళ్ళుடைய ఆశలుని వీణవుతుంది. ఎంతదా ఆశపడి వాళ్ళు ఒకటి ఇది చేతనాలం అది ఎన్ని దినాలకు ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక దాని వచ్చి ఒకటి అమ్మాల్సింది వచ్చును, లేకపోతే అది నిలై లేని కంటే ఉండేదానికి అదే అలించిపోను, లేకపోతే దాన్ని వేరే దేనికి నాని యూజ్ చేయాల్సింది వచ్చును. வாழ்க்கைలో దేనినేని సుఖంగా వాళ్ళు అనుభవించిందిగా వెళ్ళవదు. లేదా ఇప్పుడు రూపాయింతా సంపాదించేది అందరు సుఖంగా అనుభవించేదేకా అంటే కంటికి మనకే అట్ట తెలుతుందే తవిர ఉண்மைగా వాళ్ళుடைய வாழ்க்கைలో చూసినా ఉంటే ఎంత அளவுக்கு వాళ్ళు ఆ దల్లో సఫేర వేరు ఎట్ట అన్ని వీణుగా పోతుంది అనేది ఇంతాని ధర్మంగా ఉండేదాకా ఆ ప్రచనలంతా రాదు. అట్ట లేకపోతే దానిలో ఉండే ప్రచనల్ని పూరా వాళ్ళు ఫేస్ చేసే అవ్వాలి. ఆ ఫేస్ చేసేప్పుడు అన్నినేని భయనట్రదు అనేదాని వాళ్ళు అనుభవాల్లో పురించుకుంటారు. అట్ట పురించుకునే వాళ్ళు పైగా వచ్చిందుకు ఒక వాய்ப்பு వాళ్ళు పురించుకుంటే వచ్చును. అట్ట లేకపోతే ఆ வாழ்க்கைనే భయనట్రదుగా అవుసును అనేదే ఇక్కడ చెప్పారు. ఇట రాక్షస ఆసుర గుణాలు ఉండే వాళ్ళే ముழுமைగా దీన్ని అనుభవించిందుకు వాళ్ళకి వెళ్ళవదు. వాళ్ళ గుణాలు ఏం చేస్తుంది, వాళ్ళనేని మోహిని మోహం చేసి పెట్టింది, మది మయక్కని అరివు మయక్కని చేసి పెట్టింది. వాళ్ళు వచ్చి తననే తన ఏమాత్తుకుంటున్నారు. వాళ్ళకి వచ్చి ఉண்மைయది మిథ్య ఏది పొయ్యేది అనే దాన్ని క్లియర్ గా పిరిచి పురించుకుందుకు వెళ్ళవకుండా సకాపోతుంది. దానించి వాళ్ళు చేసే వాళ్ళుடைய జ్ఞానం వాళ్ళ ఆశ వాళ్ళ చెయ్యలు అన్నినేని వాళ్ళకి భయం లేకుండా సకాపోతుంది అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఇంకోతరు దీన్ని చెప్తే அதாவது வீணான ஆசை வீணான செயல் అనగా వీణాన அறிவு ఇట్ట ఉండే వాళ్ళుగా ఉండుకుని ఈ విచేతసహ అంటే వాళ్ళు వచ్చి బుద్ధి లేని వాళ్ళుగా ఉండే ఆ మనిషిలు ఏం చేశారు, రాక్షసీం ఆసురీం ప్రకృతిం శ్రుతాహ. అదావదు వాళ్ళు హీ అంటే ఉண்மையில் ఏవ అనేది తని ఉண்மையில் అర్థం. ఏవని సుండేగా వాళ్ళు నిజంగానే వాళ్ళు ఏం చేశారు, తనకు తానే మోహినీం అంటే తనకు తానే ఏమాత్తుకుని అరివు మయక్కం అవుకుని ఈ రాక్షసర్లు ఆసురర్ అదావదు సెల్ఫీస్ గాని సుయలంతోని ఆసురీం అంటే అందరినీ హింస ఇచ్చేవాళ్ళు. అసురుடைய గుణం వచ్చి కొదవగూరుకు హింస ఇచ్చేది.
అట్ట అసుర తన్మైని ప్రకృతిం అంటే ఆ స్వభావాన్ని శృతాహ అంటే దాని వాళ్ళు సార్ந்து ఉండారు, ఆ తన్మైని అடைஞ்சிతున్నారు. ఆ బుద్ధి లేని దానిచి విచేతసగా ఉండేదానిచి ఈ అన్ని వీన్గా పోతుంది. వాళ్ళ జ్ఞానాన్ని ఆ మేలాన జ్ఞానాన్ని పురింజుకోని దానించి వాళ్ళుடைய வாழ்க்கையேని వీన్గా సకావుతుంది అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. సరే, அடுத்து 13. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మానః తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. అదావదు తూ అటాన్స్ ఒక వార్త అవుతుంది. తూనొత్తే మనం ఏర్కనవే చూసిండాము. మారాహ ఆనాల్ అనే అర్థం. మారాహ అంటే మొదట చెప్పిన శ్లోకాల్లో భక్తర్లని ఆ వివేకమற்றவர்களுடைய வாழ்க்கை ఎట్టా ఉన్ను అనే దాన్ని చెప్పినారు. దానికి మారుగా ఇక్కడ వచ్చి మహాత్మానగ ఆ మహాత్మాగా ఉండేవాళ్ళు వాళ్ళుடைய తన్మైని ఇక్కడ చెప్పారు. పెరుందన్మైగా ఉండేవాళ్ళు. ఇక్కడ సెల్ఫీస్ వాళ్ళని సుయనలంగా ఉండే వాళ్ళని మొదటి శ్లోకాలు చెప్పినారు. ఇక్కడ వచ్చి సుయనలమట్ర పెరుందన్మైగా ఉండేవాళ్ళు, కురికియ మనం లేకుండా శ్రద్ధతోని దేవునితో భక్తితోని ఉండేవాళ్ళుடைய తన్మై ఎట్టావును అనేదాన్ని ఈ శ్లోకాలో చెప్పారు. దానికే మొదట తూ అనే వార్త అమారాహ ఈ గుణాలు ఏ లేని మంచి వాళ్ళుగా ఉండేవాళ్ళుடைய వాళ్ళు వచ్చి ఆ రాక్షసీం ఆసురీం సంపత్తు ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చి దైవీం సంపత్తు దైవీక గుణాలు ఉండేవాళ్ళు. 12వ శ్లోకాలో అసుర గుణాన్ని రాక్షస గుణాలు ఉండే వాళ్ళని బట్టి చెప్పినారు. ఇక్కడ వచ్చి దైవీక గుణాలు ఉండే వాళ్ళని చెప్పపోయారు. వాళ్ళే మహాత్మానగ. ఈ మహాత్మాగా ఉండేవాళ్ళు ఏం చేశారు? మా పార్థ హే పార్థ. ఆ పార్థ అనేది అర్జునుని చెప్పేది. మాం అంటే ఎన్నై దైవీ ప్రకృతిం ఆశ్రితాహ. దైవీం ప్రకృతి అంటే దైవీక తన్మయ్యై. అక్కడ వచ్చి రాక్షసీం ప్రకృతిం ఆసురీం ప్రకృతిం చెప్పినారు. ఇక్కడ వచ్చి దైవీం ప్రకృతిం అంటే దైవ తన్మై. అక్కడ వచ్చి రాక్షస స్వభావం ఆసుర స్వభావం మాది. ఇక్కడ వచ్చి దైవీక స్వభావం ఆ తన్మని ఆశ్రితాహ వాళ్ళు వచ్చి ఆశ్రితాహ అంటే దాన్ని ఫాలో చేసేవాళ్ళు, దాన్ని సార్ంది ఆ తన్మైని పెట్టుకుండే వాళ్ళు. ఆ తన్మై ఏమి? ఈ మనసుని ఉడల్ని సమ ధమ దయా అటాని సిద్ధ చెప్పేది. సమధమ సమ అంటే ఈ పొరుల్లో భోగాన్ని అనుభవించకుండా ఈ పొరుల అన్నిలో భోగం ఉంది. ఆ భోగంతాని వట్టి నిత్య లేదు అనిత్యం అటానే దాన్ని మనసులో పురుంజుకుని ఆ భోగాల్ని దోరు త్యాగం చేసేదో ఆ త్యాగాలో ఒక సుఖం తగులును. ఆ సుఖాన్ని అనుభవించేదే సమ అట అనేది. ఆ సుఖాన్ని అనుభవించే వాళ్ళు వీళ్ళు. అటువంటి సుఖం అదావదు సమసుఖం అంటారు దాని. అదావదు మనసులో ఈ భోగ విషయం ఉలహ వచ్చి ఈ అనిత్య సుఖానియే ఇచ్చును అనేదాన్ని పురించి దాన్ని అన్ని ఉడిసేప్పుడు ఒక ఇన్బం మనసులో వచ్చి ఒక ఆ త్యాగాలో వచ్చే ఒక సుఖం ఉంది. దానే ఇక్కడ సమసుఖం అంటారు. ఆ సుఖాన్ని అనుభవించే వాళ్ళు వీళ్ళు. అట్ట ఉండే వాళ్ళు వచ్చి అందరితో కరుణే కాని శ్రద్ధతోని ఈ శాస్త్రాల గురు దిల్ల వాక్యాల శ్రద్ధతోని ఉండేవాళ్ళు. అట్ట గుణాలు ఉండేవాళ్ళు దైవీ సంపత్తు ఉండేవాళ్ళు అని అర్థం. అట్ట ఉండేవాళ్ళు
నిశ్చయంగా ఏం చేసేది అనన్య మనసగ. அடுத்ததுలో అనన్య మనసగ అంటే వేరదెల్లోని మనసుని పెట్టకుండా ఒరుముఖపాడుతో ఆ దేవుడు బైగనే లేకపోతే ఆ దేవుడు అంటే ఇష్ట దేవత. మొదటి స్టేజ్ లో ఇష్ట దేవత, அடுத்த స్టేజ్ పోయేప్పుడు అదేని ఆ నీకమర నెరంజి ఉండే ఆ పరంపొరులతో ఆ బ్రహ్మంతోని వాళ్ళు మనసుని ఒరుముఖంగా పెట్టుకుంటే వాళ్ళు వేరే వాళ్ళ మనసులో వేరే ఏ సిందనేని లేదు. అట్ట ఉండేవాళ్ళు ఒరుముఖపట్ట మనస్సుతో ఉండేవాళ్ళు. అనన్య మనసగ. అన్య అంటే వేరదిలో, అన్య అంటే వేరు అని అర్థం. అనన్య అంటే వేరే సిందనే, అనన్య అంటే అన్యంగా లేకుండా అటని అర్థం. వేరే ఎదిల్లోని సిందనై పెట్టకుండా, ఈ ఉలగ విషయాలదెల్లోని సిందనై పెట్టకుండా, అనిత్యంగా ఉండే ఈ ఉలగ విషయాలదెల్లోని మనసుని పెట్టకుండా ఉండేవాళ్ళే. అట్ట ఉండేవాళ్ళే ఏం చేసేరు, మాం భజ. మొదటి సెంటెన్స్ లో మాం ఉందేగా, ఎన్నై భజంతి. భజంతి అంటే ఆ భజ అనే వార్తకి సీక్ నాడుదల్ అనే ఒక అర్థం ఉంది, ఇంకొకటి వழிబడుదల్ అనే అర్థం ఉంది. దీనిలో వచ్చి రెండునే ఎత్తుకోవచ్చు. వాళ్ళు వచ్చి ఈ దేవుణ్ణియే వెతియేరు, నాడేరు, అలా వాళ్ళనే వழிబడేరు అటాన్సి ఎత్తుకోవచ్చు. భజంతి ఎట్టా వழிబడేరు, ఎట్టా నాడేరు, అనన్య మనసగ. ఒరుముఖపట్ట మనస్సుతోని వేరేదెల్లోని నాటం పెట్టకుండా ఒకే కురికోల్తో ఒకే గోల్ గా పెట్టుకుని దానే ఎంచి వాళ్ళని నడిపించేరు. ఇప్పుడు వ్యవసాయాత్మిక బుద్ధి అటనిసి మన 2వ అధ్యాయాలో చూసినాము. దాన్ని మీరే వెతి పెట్టండి. 5వ శ్లోకం ఏమిసి, அதாவது பல கிளைலுகா புத்தி போய் అన్నిని ఉమ్మైగా ఎంచేది. అట్ట లేకుండా ఒరుముఖపట్ట మనసుతో వీళ్ళు చేసేరు. అట్ట ఉండే ఆ మనసక జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. వాళ్ళు వచ్చి నన్ను ఎట్టా తెలుసుకుంటారు, అరిందు. జ్ఞాత్వా అంటే అరిందు, నన్ను మాం ఎన్నై అరిందు. ఎట్టా తెలుసుకుని, భూతాదిం అవ్యయం. భూత ఆదిం. భూత అంటే ఈ ఉయిర్గలు అన్నిటిని, ఆది అంటే తొడకం, కారణం సత్తం, అన్నికి తొడకంగా ఉండే నన్ను. అవ్యయం. అవ్యయం అంటే అழிவற்றவன். నన్ను వచ్చి ఏ విధ మారుదల్ అట్ర ఆ మేలాన పరంపొరుల్గా తెలుసుకుని ఈ దైవీ ప్రకృతి ఆశ్రితాக ఈ தெய்வீகமான தன்மைని சார்ந்து நன்னு நாடேறு. அனன்ய மனசக ஒருமுகப்பட்ட மனதுடன் நன்னே என்னை பஜந்தி நாடுகிறார்கள், என்னை வழிபடுகிறார்கள். தூ ఇంకొకరు చెప్పే தூ மாறாக மகாத்மானக மேலான மனிதர்கள், சுயநலமற்ற மனிதர்கள், ஸ்ரத்தை பொருந்திய மனிதர்கள் అట్ట ఉండేవాళ్ళే మహాత్మాకల్. ఏం చేసేరు, దైవీ ప్రకృతి ఆశ్రితాహ. ఈ దైవీకமான హే పార్త అనేది మూట వేసుకోవచ్చు. హే అర్జున, ఈ మహాత్మాన తూ మారాக மகாத்மாக்கள் தெய்வீ பிரகிருதி ஆசிரிதாக தெய்வீகமான தன்மையை ஆசிரிதாக சார்ந்து உண்டுகுனி மாம் என்னை భూతాదిం అవ్యయం. భూతాదిం అంటే భూత అన్ని ఉయిర్లానికి కారణం గాని, అవ్యయం మారాదవన్ కాని పురించుకుని, అనన్య మనసగ జ్ఞాత్వా అరిందు అనగా అనన్య మనసగ. అనన్య మనసగ అంటే ஒருமுகப்பட்ட మనసుతోని మాం ఎన్నై భజంతి నాడుகிறார்கள், வழிபடுகிறார்கள். ఇతనే మన పురించుకోవాలి. அதாவது ఇంకొకరు చెప్పే ஹே பார்த்த ஹே அர்ஜுனா மாறாக தூ ஆனால் மகாத்மானக மகாத்மாக்கள் தெய்வீ பிரகிருதி ஆசிரிதாக தெய்வீகமான தன்மையை ஆசிரிதாக சார்ந்து ఆ గుణాలని సార్ந்து ఉండుకుని భూతాదిం అవ్యయం అన్ని ఉయిర్నాలుగుని కారణంగా ముழுமுதற் కారణంగా ఉండే నన్ను అవ్యయం మారాదవన్ కాని ఉండే
నన్ను జ్ఞాత్వా తెలుసుకుని. ఎట్టా తెలుసుకుని అంటే ఈ భూతాదిం అవ్యయం అన్నికి కారణంగా ఎట్టా కారణంగా ఉంటా ఆ సత్తా స్మరణాన్ని మట్టు ఇచ్చి అழிయాத కారణంగా ఉంటాను. వాటి అழிంచే కారణంగానే లేదు. ఈ పంచభూతాలుగాను అట్టమారినే లేదు. నేను ఎట్టా ఉంటాను అழிయాத కారణంగా ఆ సత్తా స్మరణాన్ని మట్టు ఇచ్చి ఆ కారణంగా ఉండే నన్ను బాగా పురించుకుని నన్నుடைய ఆ మేలాన తన్மைని తెలివిగా తెలుసుకుని అనన్య మనసக ఆ తెలివాன బుద్ధితో ఒరుముఖపట్ట మనసుతో మాం என்னை మొదటి లైన్ లో ఉండేది என்னை భజంతి నాడుகிறார்கள் లేకపోతే నన్ను వాళ్ళు వழிபடேரு అనేదాన్ని సరే టైం అయింది.